హాయ్ హలో శైలజ ఛానల్. చాలా రోజులైంది మీ ముందుకు వచ్చి, ఎందుకంటే కాస్త నాకు హెల్త్ ప్రాబ్లం అయింది. మీకు అందరికీ ఇంతకుముందు ఒక వీడియో పోస్ట్ చేశాను కదా. అయితే ఏమీ లేదు, కాస్త కిడ్నీలో స్టోన్ ప్రాబ్లం వల్ల హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. సిటీ స్కాన్ చేయడం వల్ల ఏంటంటే గాల్ బ్లాడర్లో స్టోన్ ఉందని తెలిసింది. అయితే స్టోన్ ఉంది అనగానే భయపడరాదు. డాక్టర్స్ కూడా ఏం చెప్తున్నారంటే ఆపరేషన్ చేసుకోవాలి, సర్జరీ చేసుకోవాలన్నారు. కానీ నేను సర్జరీకి ఒప్పుకోలేదు. ఇద్దరు ముగ్గురు డాక్టర్ల సలహాలు అయితే తీసుకున్నాను. నేను ఇద్దరు ముగ్గురి డాక్టర్ల సలహాలు తీసుకున్నాను. సర్జరీ అవసరం లేదన్నారు. దాని నుంచి ఏదైనా తీవ్రమైన నొప్పి అలాంటివి వచ్చినప్పుడు మాత్రమే సర్జరీ అవసరం అని చెప్పారు. అయితే నేను ఎక్కువగా హోమియో మందులను అయితే ప్రిఫర్ చేస్తాను. అయితే రామకృష్ణారెడ్డి డాక్టర్ అని తాండ్రులో ఫేమస్, సార్కి చెప్పి ఈ హోమియో మందులు అయితే తెచ్చుకున్నాను. రోజు 10 డ్రాప్స్ వాటర్ తాగాలన్నమాట, వాటర్లో కలుపుకొని. ఇక దీనివల్ల రిజల్ట్ ఏందనేది నేను ఒక 1 మంత్ తర్వాత నేను మళ్ళీ సిటీ స్కాన్ చేసినాక చూపిస్తాను. అందరూ మీరు డాక్టర్లు ఏదైనా సర్జరీ అయినా కానీ వెంబడి భయపడకండి. అది ఏంది ప్రాసెస్ కాస్త అంటే మనం ముందు ధైర్యంగా ఉంటేనే ఫస్ట్ మనకు వచ్చిన రోగాన్ని మనము ఎదుర్కోగలము. ముందు భయపడకండి. దాని ప్రాసెస్ ఏంది, అది ఎందుకు ఏంటి అని తెలుసుకొని. ఇంకోటి నాకు ఏం సజెస్ట్ చేశారంటే, నేను ఆల్రెడీ ఒక 3 ఇయర్స్ నుంచి నాన్ వెజ్ చాలా బంద్ చేసుకున్నాను. అయితే ఈ స్టోన్ ఉన్న వాళ్ళు మాత్రము నాన్ వెజ్ బంద్ చేయాలి. గ్రీన్ కలర్ వెజిటబుల్స్, అదే బెండకాయ, బీరకాయ, చోరకాయ ఇలాంటి వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. దానివల్ల అది అనేది కొంచెం తగ్గిపోతుందని చెప్పారు. కాబట్టి నేను ఆల్రెడీ హెల్త్ టిప్స్ పాటిస్తాను. ఇక మొత్తానికే నాన్ వెజ్ బంద్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఓన్లీ గ్రీన్ వెజిటబుల్స్ అయితే తింటున్నాను. ప్లీజ్ ఎవరైనా మనకు ఏదైనా ఉంది అని తెలియగానే వెంబడి భయపడకండి. దాన్ని ఎట్లా తగ్గించుకోవాలని ఆలోచించండి. ఇదండి ఈరోజు మీ ముందుకు వచ్చాను. నేను కొంచెం బిజీగా ఉన్నాను. ట్రాన్స్ఫర్స్ ఇప్పుడే, ఆరోగ్యం ఇప్పుడే ఇదైంది. అయితే ట్రాన్స్ఫర్ కూడా అయ్యింది. ఇక వెళ్ళాలా లేదా అని ఆలోచనలో ఉన్నాను. ఇక మొత్తానికి కొత్త ప్లేస్కి వెళ్ళాలని ఈ 2-3 రోజుల్లో డిసైడ్ అవుతున్నాను. ఓకేనండి, ఈరోజుకి ఇదే వీడియో. బాయ్ బాయ్.